బేతాళా, ఆ అమ్మాయికి అతను దొంగగా కాదు, దైవంగానే కనిపిస్తాడు. ఎందుకంటే దొంగతనం అనేది అతని వృత్తి కావచ్చు, కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక అపరిచిత వ్యక్తిని కాపాడటం అతనిలోని మానవత్వం. ఒక వ్యక్తిని అతని వృత్తి బట్టి కాకుండా అతని కర్మను బట్టి నిర్ణయించాలి. ఆ సమయంలో అతను ప్రాణదాతగా దైవంతో సమానం. భేష్ విక్రమార్క, సరైన సమాధానం చెప్పి నా మౌనాన్ని వీడేలా చేశావు. ఇదిగో నేను వెళ్తున్నాను. మళ్ళీ విక్రమార్కుడు ఆ చెట్టుపై ఉన్న శవాన్ని భుజాన్ని వేసుకుని బయలుదేరాడు. రాజా, 4వ కథ విను. ఒక రాజ్యంలో ఒక యువరాణి ఉండేది. ఆమె నన్ను ఎవరైతే బుద్ధిబలంతో ఓడిస్తారో వారినే పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. ఎంతోమంది పండితులు వచ్చి ఓడిపోయారు. చివరికి ఒక సామాన్య గొర్రెల కాపరి వచ్చి ఆమెను ఒకే ఒక ప్రశ్నతో ఓడించాడు. చెప్పు విక్రమార్క, అపారమైన జ్ఞానం ఉన్న యువరాణిని ఒక గొర్రెల కాపరి ఎలా ఓడించగలిగాడు? ఇది గొర్రెల కాపరి తెలివియా, లేక యువరాణి అహంకారమా? సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది.